రాబోయే రాజ్యానికి చెందిన ప్రాముఖ్య విషయాలన్నీ రూపాంతరంలో సూక్ష్మంగా మనకు కనిపిస్తాయి. అవమానపు మురికి గుడ్డలతో కాక మహిమతో ఆయన కప్పబడి ఉన్నాడు. తిరిగి జన్మించి మరణం ద్వారా రాజ్యంలోకి ప్రవేశించిన వారికి ప్రతినిధిగా మోషేను, రక్షింపబడి ఆరోహణం ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వారికి ప్రతినిధిగా ఏలియాను మహిమతో కప్పబడి ఉండడం చూస్తాం. 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీద ఉన్న ఇజ్రాయేలీలకు ప్రతినిధులుగా పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. కానీ వారు ఇంకా మహిమపరచబడలేదు. తరువాత కొండ దిగువన జనసమూహముంది. దేవుని రాజ్య స్థాపన తరువాత దానిలోకి తేబడే సమస్త దేశాలకు వారు ప్రతినిధులుగా ఉన్నారు అని ప్రొఫెసర్ W.H. రోజర్స్ గారు చెప్పారు.